క్యారెట్ మిక్సీ ఆమ్లెట్ ఎలా చేయడం నేర్చుకున్నాను. దీనికి ముఖ్యంగా పచ్చిమిరపకాయలు, క్యారెట్, గుడ్డు, ఆనియన్స్ ఉపయోగపడతాయండి. అల్లం ముక్కలు కూడా యూజ్ చేస్తాము. ముందుగా మనము పచ్చిమిరపకాయ ఒకటే వేసుకుంటే సరిపోతుంది. వేసి దాన్ని మిక్సీ చేయాలండి. తర్వాత క్యారెట్, అందరూ క్యారెట్ తురిమి వేస్తారండి. తురిమితే ఆ టేస్ట్ అయితే రాదు. మనం ఈ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత క్యారెట్ వేస్తే అది చాలా మెల్ట్ అయిపోతుంది. కొంచెం వరకు మళ్ళీ కచ్చా పచ్చిగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అల్లం ముక్కలనే వేయాలండి. అల్లం ముక్కలు వేసి మళ్ళీ కచ్చా పచ్చిగా అందులోనే మిక్సీ చేయాలండి. అది కూడా మెల్ట్ అయిపోతుంది. అందులో కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేయాలండి. ఆనియన్స్ వేసి ఒక్కటన్నా తిప్పాలండి. తిప్పిన తర్వాత మనము కొంచెం పసుపు, ఉప్పు, ఇంత రవ్వ కారం వేయాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి ఒక గుడ్డుకి ఎక్కువ పెద్ద ఆమ్లెట్ వస్తుంది. మస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా ఉంటుంది. మనం ఎవరైనా సరే క్యారెట్, పచ్చిమిరపకాయ ఇలా చేసిస్తే తింటండి. ఇలాగ ఆమ్లెట్లా చేసిస్తే పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. బయట అవుట్ సైడ్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయొచ్చండి. ఇలా చేయడం వల్ల ఇది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం నేను ట్రై చేసిన తర్వాత బాగుంటేనే వీడియో చేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చేస్తుండగానే తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఒకసారి తింటే డైలీ ఈవినింగ్ చేసి పెట్టమంటారు. చూడండి చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర అలాంటివి ఏమీ వేయలేదండి. ఒక గుడ్డునైతే కొట్టేసి అందులో వేసానండి. వేసి మనము వేస్టేజ్ ఉన్న ఫోర్క్తో మనము బాగా కలుపుకుంటే ఈజీగా చక్కగా అయిపోతుందండి. దానికి వేరే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. దాంతో వేసి మనం ఒక పాన్లో కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ అవుతుంది. ఎందుకంటే ఒక్క గుడ్డు వేసి మనం ఇరక్కుండా రావాలి. ఇందులో క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి కదా. పెద్ద ఆమ్లెట్గా రావాలి అంటే ఇరిగిపోద్ది. కాబట్టి మనము కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను. చాలా జాగ్రత్తగా చేయాలని చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనం చిన్నగా ఆమ్లెట్ వేసుకుంటే పల్చగా రాదు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం దెబ్బగా ఉంటే మనకు టేస్ట్ ఉన్నా కూడా అది ఇచ్చుకొని తినడానికి పిల్లలు ఇది అవుతుంది. అదే పెద్దగా ఉంటే కనుక పల్చగా చేసుకుంటే విరిగిపోద్దని భయమే కానీ బాగుంటుంది. చాలా బాగా మనము శుభ్రంగా కళాయి మొత్తము తిప్పేసుకుంటే సరిపోతుంది. ఒక్క గుడ్డుకి మనము ఒక క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. చిన్న క్యారెట్ అయితే ఒకటి వేసుకోవాలి, పెద్దదైతే హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ అయినా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అల్లము ముక్కలుగా కట్ చేయాలి, లేకపోతే గుండుగా దంచైనా వేయాలి. చిన్న అల్లం ముక్క వేయాలి. ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. మరి ఇందులో కరివేపాకు, కొత్తిమీర అలాంటివి ఏమీ వేయకూడదండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి. నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను చేశాక అది టేస్ట్గా ఉంటేనే నేను వీడియో చేస్తానండి. టేస్ట్గా లేకపోతే చేయను. వీడియో కోసమని మరి కళాయిలు అవన్నీ కొనుక్కోలేము కదా. ఇంట్లో ఏ చేస్తానో అదే వీడియో అంతేని. పాత్రలన్నీ పాతవే ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే వండుతుంది అలా చేస్తుంటాను. ఇందులో చూడండి ఆల్రెడీ నేను డౌట్ పడుతూనే ఉన్నాను, విరిగిపోయిందండి. నేను ఇంతకుముందు చిన్నగా చేశాను ఆమ్లెట్, కాకపోతే దిబ్బగా వచ్చింది. పలచగా చేయాలని కొంచెం ఆయిల్ కూడా వేస్ట్ చేద్దామని చేశాను, కానీ ఆల్రెడీ ఆమ్లెట్ విరిగిపోయింది. నాకైతే అనిపిస్తుంది డబుల్ ఎగ్, ఇంత క్యారెట్ అవి వేసాం కాబట్టి డబుల్ ఎగ్ వేస్తే బాగుండేమో అని. నేను సింగిల్ ఎగ్ వేయడం వల్ల పలచగా రావాలని విరిగిపోయింది. కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై